ఒక చిన్న మంత్రం, ఒక యువతి కుతూహలం, అవివాహిత అయిన తల్లి అయిన ఒక మహిళ కథ, తండ్రి తెలిసిన తండ్రి లేని కుమారుడి కథ. ఇది సూర్యుని వరంతో పుట్టి సమాజపు శాపంతో విడిచిపెట్టబడిన మహావీరుని జన్మకథ. ఇది అలాగే ఒక రాజు చేసిన తప్పు ఎలా ఒక మహావంశానికి శాపంగా మారిందో, పాండవుల జన్మ వెనుక దాగిన అద్భుతమైన ధర్మ అధర్మాల కథ. ఇది ఈ కథ వినే ముందు ఒక్క మాట, ఇది పురాణం కాదు, ఇది మనిషి మనస్సుకు ఒక దర్పణం లాంటిది. యదువంశరాజు శూరుడు, అతని పెద్ద కుమార్తె పేరు వృధ. శూరుని మెదనత్త కొడుకైన కుంతీభోజునకు సంతానం లేకపోవడం చేత అతని పెద్ద కుమార్తె పృథను కుంతీభోజునకు దత్తత్ కుమార్తెగా ఇచ్చాడు. అప్పటి నుండి పృథను కుంతి అని పిలిచేవారు. ఒక రోజున దుర్వాసుడనే ముని కుంతీభోజుని ఇంటికి అతిథిగా వచ్చాడు. కుంతి ఆ మహామునికి సపర్యలు చేసి అన్నం పెట్టి సంతృప్తిని చేసింది. ఆమె సేవలకు మెచ్చిన దుర్వాస ముని కుంతికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఏ దేవతను స్మరిస్తుందో ఆ దేవత ప్రత్యక్షమై అప్పటికప్పుడే ఒక పుత్రుణ్ణి ప్రసాదించిపోతుంది అన్నాడు. ఒక రోజున కుంతి గంగానదికి స్నానానికి వెళ్ళి ముని ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించి చూడాలనుకుంది. వెంటనే మనసులో మంత్రాన్ని జపించి, ఓ సూర్యభగవానుడా, నాకు నీ వంటి కొడుకుని ప్రసాదించు అంది. వెంటనే సూర్యకిరణాలలోండి సూర్యభగవానుడు మానవ రూపంలో వచ్చి ఎదుట నిలబడ్డాడు. ఓ కుంతి, నువ్వు కోరినట్లు నీకో పుత్రుణ్ణి ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. అప్పుడు కుంతి, ఓ బ్రహ్మముని నాపై దయతో ఇచ్చిన మంత్రాన్ని ఉపదేశించాను. ఆ మంత్రశక్తిని పరీక్షించాలనుకున్న కుతూహలంతో మాత్రమే మిమ్మల్ని స్మరించాను. నేను నిన్ను కేవలం అజ్ఞానం చేతనే స్మరించాను కాబట్టి నన్ను మన్నించండి అంది. కుంతి మాటలు విన్న సూర్యభగవానుడు, నాకు దుర్వాస మహర్షి యొక్క మంత్రశక్తి తెలుసు, నా దర్శనం వృధా కాకూడదు కాబట్టి నీ కోరిక నెరవేర్చి వెళ్తాను అన్నాడు. సూర్యుని మాటలు విని కుంతి భయపడిపోతూ, నేను అవివాహితను, కన్యగా ఉంటూ సంతానవతినైతే లోకం నవ్వుతుంది గదా అంది. ఆమె మాటలకు సూర్యభగవానుడు ఆమె ఎడల దయగలవాడై, నీకు సాధ్యోగర్భం వల్ల పుత్రుడు పుడతాడు, అందువల్ల నీ కన్యత్వానికి ఎటువంటి దోషం కలగదు అని అభయమిచ్చి ఆమెకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించాడు. ఆ పుత్రుడు సహజ కవచ కుండలాలలో ప్రకాశిస్తున్నాడు. కుంతి ఆ పిల్లవాడి వంక చూస్తూ ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతూ ఉంది. భయంతో ఆలోచిస్తూ, ఈ పాటికే లోకానికంతా తెలిసిపోయి ఉంటుందా, ఈ బాలుణ్ణి తీసుకుని ఇంటికి పోతే బంధువులంతా దూషించరా అని ఈ విధంగా దుఃఖిస్తూ ఉండగా ఆమె మొర విన్న సూర్యభగవానుడు పంపిన పెట్టె ఒకటి ప్రవాహంలో కొట్టుకొని వస్తూ కుంతి కాళ్లకు అడ్డంగా పడింది. ఆ పెట్టె తెరిచి చూస్తే దాని నిండా అమూల్యమైన రత్నాలు, బంగారం నిండి ఉంది. వెంటనే కుంతి ఆ పిల్లవాన్ని ఆ పెట్టెలో ఉంచి పెట్టెను ప్రవాహంలో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది. అలా ప్రవాహంలో కొట్టుకుపోతున్న పెట్టె సూతుడికి దొరికింది. అతడు పెట్టె తెరిచి చూశాడు. అందులో రత్నాలు, బంగారంతో పాటు ప్రకాశిస్తున్న బాలుణ్ణి కూడా చూశాడు సూతుడు. సూతుడి పిల్లవాన్ని పెట్టెను తీసుకొని ఇంటికి పోయి తన భార్య రాధ చేతికి ఇచ్చాడు. రాధ ఆ బాలుణ్ణి చేతిలోకి తీసుకుంది. బంగారం రత్నాలతో కలిసి రావడం వల్ల అంతా అతన్ని వసుశేనుడుగాను, కర్ణుడని, రాధా కొడుకు కాబట్టి రాధేయుడని పిలిపించుకుంటూ సూతుడు ఇంట్లో పెరుగుతున్నాడు. ఇది ఇలా ఉండగా పాండురాజు జైత్రయాత్ర చేస్తూ శత్రువులందరినీ జయించి స్వయంవరంలో పృథను వివాహం చేసుకున్నాడు. భీష్ముడి అనుమతితో పాండురాజు మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పాండురాజు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ దిగ్విజయ యాత్రలకు బయలుదేరాడు. పాండురాజును ఎదిరించలేక రాజులంతా పాండురాజుకు ఏటా కప్పం చెల్లిస్తూ తమ విధేయతను ప్రకటించుకునేవారు. ఆ ధనంతో 100 అశ్వమేధ యాగాలు చేశాడు పాండురాజు. పాండురాజు కుంతిని, మాద్రిని వెంటబెట్టుకుని హిమాలయ పర్వతానికి దక్షిణాన ఉండే అడవుల్లోకి వేటకని వెళ్ళాడు. ఒక రోజున ఆడ మగ జింకలు మన్మథరాగంతో విహరిస్తూ ఉన్న సమయంలో వాటిపై 5 బాణాల్ని అవి చనిపోయే వరకు ప్రయోగించాడు పాండురాజు. అప్పుడు కొన ఊపిరితో ఉన్న మగజింక ఇలా అంది, ఓ పరాక్రమవంతుడా, నేను కిందముననే మునిని. నేను నా భార్యతో సంగమిస్తూ ఉండగా
దయలేని వాడివై మా ప్రాణాలు పోయేంత వరకు కొట్టావు. నీకు ఎటువంటి హాని తలపెట్టని మమ్మల్ని చంపావు. కాబట్టి నువ్వు కూడా నీ ప్రియురాలతో కలిసి ఉన్నప్పుడు మరణాన్ని పొందుతావు. నీ భార్య కూడా నీతో పాటు మరణించుగాక అని పాండురాజును శపించి ప్రాణాలు విడిచాడు ఆ ముని. మునిశాపం విన్న పాండురాజు మనస్సును నిగ్రహించి తపస్సే పరమధ్యేయంగా పెట్టుకొని జీవిస్తాను అని నిర్ణయించుకుని కుంతి మాద్రులను పిలిచి, మీరు నాతో పాటు కృషించిపోవద్దు, మీరిద్దరూ వెంటనే హస్తినాపురానికి వెళ్ళండి అని పలికాడు. అలా అనగా వారిద్దరూ దుఃఖిస్తూ తట్టుకోలేక, మిమ్మల్ని విడిచి మేము వెళ్ళలేము, మీతో పాటే ఉంటామని పలికారు. భార్యలతో కలిసి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి దేవతలు సిద్ధులకు నిలయమైన గంధమాదన పర్వతాన్ని దాటి వెళ్ళాడు పాండురాజు. పాండురాజు మునులు, సిద్ధులు, యుక్షులు నివసించే ఎత్తైన శతశృంగమనే పర్వత శిఖరం పైనుండి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. అక్కడ మునులు, ఋషులు వెళ్తున్న దారిలో పాండురాజు కూడా భార్యలిద్దరినీ వెంటబెట్టుకుని మునుల వెనకాలే బయలుదేరాడు. బ్రహ్మలోకానికి పోగల తపశ్శక్తి తన వద్ద ఉన్నది. కేవలం సంతానం లేనందు కారణంగా తనకు బ్రహ్మలోకంలోకి ప్రవేశం లభించడం లేదని దుఃఖిస్తున్న పాండురాజుని గమనించిన మునులు జాలిపడి యోగ దృష్టితో చూసి, ఓ రాజా, నువ్వు పుత్రులు లేనివాడివి కావు. యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతల వరంతో నీకు సంతానం కలుగుతుంది. నువ్వు పుణ్యలోకాల్ని పొందుతావు కాబట్టి సంతానం కోసం ప్రయత్నించు అన్నారు ఆ మునులు. మునుల మాట విన్న పాండురాజు కుంతితో ఇలా అన్నాడు, ఓ కుంతి, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా సంతానం లేనివారికి పుణ్యలోకాలు ఉండవు. అందువల్ల నువ్వు ధర్మ మార్గంలో నాకు సంతానం కలిగేట్టు చెయ్యి. ఎందువలనంటే సంతానం లేనివాడు జీవించినా మరణించినా ఒకటే. పుత్రులందరిలోకి క్షేత్రజ్ఞుడే శ్రేష్టమైన వాడు. అందుచేత నువ్వు ధర్మ మార్గంలో కనుక పుత్రుల్ని పొందితే నేను పుణ్యలోకాన్ని పొందగలుగుతాను అని పాండురాజు పలికాడు. కాబట్టి దేవర న్యాయం అనుసరించి పుత్రులను పొందడం ధర్మబద్ధమైన ఆచారమే అని పాండురాజు చెప్పగా కుంతి ఇలా అంది, ఓ రాజా, భరతవర్షంలో శ్రేష్ఠునైన నీకు పుత్రులు కలిగే ఉపాయం ఒకటి ఉంది. ఆ ఉపాయం ఏంటి? ఇక్కడితో కథ ముగియలేదు. ఇక్కడే అసలు మహాభారతం మొదలైంది. సూర్యుని కుమారు కర్ణుడు పాండవులకు అన్నయ్య. కానీ అదే నిజం అతనికి తెలిసేలోపు అతని జీవితం యుద్ధభూమికి చేరుకుంది. పాండురాజు చేసిన ఒక తప్పు పాండవుల జన్మకు కారణమైంది. కుంతి చేసిన ఒక భయం కర్ణుడి ఒంటరి జీవితానికి శాపమైంది. ఈ కథ మనకు ఏమి చెబుతుందో తెలుసా? ధర్మం అనేది కేవలం నియమం కాదు, పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం. ఒక నిర్ణయం తరతరాల భవిష్యవాన్ని మార్చగలుగుతుంది. ఈ కథ మనకు నేర్పుతుంది. ఇది కేవలం పురాణం కాదు, ఇది మన జీవితానికి దర్పణం వంటిది.